ప్రతి ఒక్కరు అవే కమెంట్స్ చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇవే మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరు పోస్ట్పోన్ 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 అన్ని మెసేజ్లు ఇవే. రేవంత్ రెడ్డి కనుక ఈ లైవ్ చూస్తూ ఉన్నా, సీఎంఓ చూస్తూ ఉన్నా, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చూడకపోయినా వాళ్ళ టీం అయితే చూస్తుంది ఖచ్చితంగా, ఇంటెలిజెన్స్ అయితే చూస్తుంది ఖచ్చితంగా. ఈ రిపోర్ట్లన్నీ ఇంటెలిజెన్స్ పోయామంటే ఇయ్యదు, మరి ఎందుకో మరి అక్కడ కూడా మళ్ళీ పార్షియాలిటీ. సో దయచేసి రేపు సాయంత్రం, రేపటి నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ చూడండి. మీ సమస్యలతో చర్చ జరుపుదాం. ఇదే నెంబర్కి కాల్ చేయండి అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. సో ఒకసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాము. సో రేవంత్ రెడ్డి గారు, ఇంతమంది ఘోష, ఇంతమంది ఆవేశం, ఇంతమంది ఉక్రోషం, ఇంతమంది బాధ, ఇంతమంది శాపనార్థాలు, ఇవన్నీ అవసరమా సార్? ఇవన్నీ అవసరమా సార్? కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్మినట్టయితే ఈ కర్మ మీకు వెంటాడుతుందా? ఇదొక క్వశ్చన్ మార్క్. ఎందుకు వీళ్ళతో పెట్టుకుంటున్నారు? ఎందుకు ఇప్పుడు కాకపోయినా, ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు విచ్ఛిన్నమైపోయినా, ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్స్ రాయడానికి పోయి కట్ ఆఫ్ మార్క్స్ పోయినా, ఉద్యోగాలు పోయినా, ఏం పోయినా మీ ఎలక్షన్స్ మాత్రం మళ్ళా వస్తాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఈ లోపల మళ్ళీ 4 ఏళ్ళలా మళ్ళీ ఇట్లా సుడిగుండం తిరిగినట్టు చక్కర్లు కొడతా ఉంటుంది కాలం. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అవుతాయి. సో ఖచ్చితంగా ఓట్ల రూపంలో ప్రతి దగ్గర మీకు బుద్ధి చెప్పే ప్రయత్నం దాకా, బుద్ధి చెప్పే వరకు మీరు తెచ్చుకోకండి రేవంత్ రెడ్డి గారు. ఇంకా వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, ఇంకా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కాలు పట్టుకుంటామంటున్నారు, చచ్చిపోతామంటున్నారు. అయినా మీకు కనికరం లేదంటే దీని రాజకీయ నాయకులు వెనక ఉండి నడిపిస్తే ఇంతమంది మహిళలు ఎందుకు కాల్ చేస్తారు మన షోకి? ఇంతమంది ఎందుకు మాట్లాడతారు? ఇంతమంది బాధ ఎందుకు చెప్పుకుంటారు? ఇంతమంది మిమ్మల్ని కలవాలని ఎందుకు అనుకుంటారు? మీ బిడ్డతో ఎందుకు పోల్చుకుంటారు? అన్నాను ఎందుకు పిలుస్తారు? సో ఇకనైనా మీరు మారకపోతే ఇక మీరే మారిపోయే పరిస్థితి వస్తుంది చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. ఇకనైనా మీరు మారకపోతే మీరే మారిపోయే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మా విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున నేను చెప్తా ఉన్నాను. మీరు అందరూ పార్టీలు మార్చే పనిలో ఉన్నట్టున్నారు. ప్రకాష్ గౌడ్ని కూడా తీసుకొచ్చుకున్నారు పార్టీలోకి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని కూడా పార్టీలోకి తీసుకొచ్చుకున్నారు. పార్టీలకి తీసుకొచ్చుకున్నటువంటి ఇంట్రెస్ట్ మా డిఎస్సి ఆస్పిరెంట్స్ మీద, మా గ్రూప్ ఆస్పిరెంట్స్ మీద పెట్టుంటే ఈ పార్టీకి మీరు ఎక్కడో ఉంటుండే. కానీ అక్కడ ఉంటారు అనుకున్నాం, కానీ ఇక్కడే ఉండిపోతారని మాత్రం మేము అసలు అనుకోలేదు. తెలిసిపోతూ ఉంది. ఇక చూడండి, పార్టీలు మరో 6 అట. కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే. నేడు కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్, రేపు ఆర్కేపుడి గాంధీ. హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం. ఇప్పటికే హస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టార్గెట్ 26. ఆపై సిఎల్పిలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మరో 6 ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లో చేరున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం షేర్లింగంపల్లి శాసనసభ్యుడు ఆర్కేపుడి గాంధీ శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరడం ఖాయమైంది. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా 4-5 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు ఇదే బాటన నడవనున్నట్టు చెబుతున్నారు. వీరిలో సీఎం సన్నిహిత వర్గాలు సంప్రదింపులను పూర్తి చేశాయి. ఈ మేరకు అంతా సిద్ధమైనట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అందరూ ఒకేసారి వెళ్ళాలని తొలుత భావించిన వ్యక్తిగత ముహూర్తాలకు అనుగుణంగా ఒకరి తర్వాత ఒకరు చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. వీరే కాక నగరానికి చెందిన గత ప్రభుత్వ హయాంలో హవా సాగించిన కీలక ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ను వీడనున్నట్లు చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ ఎలక్షన్ల నించుంటే మళ్ళీ గెలుస్తారా? కోట్ల రూపాయలు ఇట్లా ఫండింగ్ ఇచ్చి గెలుస్తారని అనుకుంటారేమో. గెలిచే ప్రసక్తే లేదు, అస్సలు గెలిచే ప్రసక్తే లేదు. వీళ్ళందరూ కూడా మళ్ళా ఎలక్షన్స్లో ఈ పోయేటోళ్ళందరూ కూడా మళ్ళీ గెలుస్తారా అంటే గెలవరు. చేతులారా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. సో వాళ్ళకి అప్పుడు బుద్ధి లేదు, వాళ్ళు అట్లా చేసిర్రు. మరి వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి అట్లా చేస్తే మీరు కూడా అట్లనే చేస్తున్నారంటే వాళ్ళని చూసి మీరు నేర్చుకుంటే మీకు కూడా బుద్ధి లేనట్టే కదా, మీకు కూడా సిగ్గు లేనట్టే కదా, మీరు కూడా సిగ్గు తప్పినట్టే కదా. ఇప్పుడు మాట్లాడితే అంటా ఉన్నారు రాజ్యాంగం, అది రాజ్యాంగంలో రాసిందా ఇవన్నీ? కేసీఆర్ అప్పుడు అట్లా చేసిండు, అప్పుడు అట్లా నడిచిందయ్యా. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణకి ఎవరెవరైతే మద్దతుగా ఉన్నారో సో వాళ్ళందరూ కూడా
అప్పుడు ఒక్కొక్కరు మారుతా వచ్చినారు. కేసీఆర్ చేసింది తప్పు, 100% తప్పు. విలీనం చేసుకోవడం తప్పు, వేరే పార్టీ వాళ్ళని గుంజుకోవడం తప్పు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ మెదడు చిన్న మెదడు చితికింది, తుప్పు పట్టే పనులు చేస్తావు. వాళ్ళు తప్పు చేసిరని చెప్పి వాళ్ళలాగానే బుర్రలు ఉప్పుకుంటా మీరు కూడా అదే తప్పు చేస్తారు కదా. మీరు కూడా చేసేది అదే తప్పు. కానీ దీనికి ప్రజలు వదిలిస్తారు తుప్పు. ఖచ్చితంగా ప్రజలు దీని ఎవరు కూడా సహకరించరు, ఎవరు కూడా మళ్ళా తుప్పు వదిలిస్తారు, కొత్తదనాన్ని కోరుకుంటారు. ఇప్పుడు మారేటోళ్ళు కావచ్చు, మీ పార్టీలో ఇప్పుడు గెలిచిన వాళ్ళు కావచ్చు, మళ్ళీ ఒక్కసారి ఎలక్షన్స్ పెడితే ఎవ్వరు కూడా ఓట్లేరు కాంగ్రెస్ పార్టీకి. రాసి పెట్టుకోండి. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఇదే డైలాగ్ కరెక్ట్ చెప్పిన శ్రావ్య అని చెప్పి మీరు మాట్లాడకపోతే నా పేరు మా పబ్లిక్కి తెలుసు, శ్రావ్య అనే కాదు. అర్థమైందా? సో ఏ నాయకుడికన్నా కావాల్సింది ప్రజల మద్దతు, ఏ నాయకుడికన్నా కావాల్సింది ప్రజల యొక్క సానుభూతి, ప్రజల యొక్క మన్ననలు. మీకు అవే లేనప్పుడు ఇక మీరేం గెలుస్తారు? లోకల్ బాడీలోనే రిజల్ట్ వచ్చేటట్టు ఉంటుంది బయట. మీరేవో ఏమంటారు ఈ బ్యాలెట్ బాక్స్ను వాళ్ళని మేనేజ్ చేయడం పక్కన పెడితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వీళ్ళందరూ బుద్ధి చెప్తారు, కనువిప్పు చేస్తారు. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఏఐసిసి పిలిపించుకొని ఏందయ్యా రేవంత్ అయ్యా గిదా నువ్వు చేసేది అని చెప్పి 2-3 అక్షింతలు వేసి పంపిస్తారు. చూడండి, మీరు చేతులారా చేసుకుంటా ఉన్నారు, కావాలనే చేస్తూ ఉన్నారని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఏదైతే అదైందని మొండిగా ముందరికి వెళ్తూ ఉన్నారు. బట్ ఆ మొండితనం అహంకారము గత ప్రభుత్వం చూపించింది, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నది. ఇప్పుడు మీరు చూపిస్తూ ఉన్నారు, ఎక్కువ సమయం పట్టదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా. ఇక అయిపోయి ప్రకాష్ గౌడ్ ఇన్నిసార్లు గెలిచిండు, ఇక మళ్ళీ గెలవడు. ఆర్కేపుడి గాంధీ గెలవడు. వాళ్ళ మొక్కాలే ప్రజలు ఎన్నిసార్లు చూస్తారు? గా పార్టీలా వీళ్ళే, ఈ పార్టీలా వీళ్ళే, ఎక్కడ పోయినా వీళ్ళేనా, ఇక వీళ్ళకి వెయ్యం ఓట్లు వేరేటోళ్ళకి వేస్తాం అని చెప్పి అయిపోయింది. ఇక రాజకీయ సన్యాసం పుచ్చుకోండి మీరిద్దరు బెస్ట్. ఇక నాకు తెలిసి నెక్స్ట్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎవరెవరైతే మొన్న శ్రీధర్బాబు గారిని కలిసిరో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పోయి మళ్ళీ పార్టీలో చేరుతారు. వీళ్ళు మామూలుగా చేరతలేరు. వాళ్ళ అవినీతి రూపంలో ఎట్లనెట్లయితే పైసలు సంపాదించిండ్రో ఆ పైసలన్నీ ఫండింగ్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఆ ఫండింగ్ ఏం చేస్తారు? ఢిల్లీకి పంపించి మరి పార్టీలో చేర్చుకుంటున్నారు. వీళ్ళకి ఇచ్చే సమయం కూడా మా నిరుద్యోగులకు ఇస్తలేరంటే నిరుద్యోగులు గలమెత్తుతే వాళ్ళ ఆకలి బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కట్టాలు తెంపుకొచ్చినటువంటి ఆవేశం ఎవ్వరు కూడా ఆపలేడు. రాబడులపై సమీక్షలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. రాబడులు అంట ఖజానా నిండాల్సిందే. వీళ్ళు ఇస్తురు కదా పైసలు, వీళ్ళు పైసలు ఇస్తురు, నింపుకొని ఆ ఢిల్లీకి పోయి పంపించండి. నిర్దేశిత వార్షిక రాబడుల లక్ష్యాలను సాధించాలి. ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. జూన్ వరకు ఆదాయం ఆశాజనకంగా లేదు. పన్ను ఎగవేతలు లేకుండా చూడండి. రిజిస్ట్రేషన్ల రాబడి పెరిగే చర్యలు చేపట్టండి. శాఖల లక్ష్యాలపై ప్రతి శుక్రవారం బట్టి సమీక్ష. ప్రతి నెల తొలి వారంలో నేను సమీక్షిస్తా రేవంత్. కలెక్టర్లు, ఎస్పీలతో త్వరలో సీఎం సమావేశం. ఆగస్టులో అమెరికాకు సీఎం రేవంత్. దక్షిణ కొరియాకు కూడా పెట్టుబడులే లక్ష్యంగానట. యాక్చువల్గా పెట్టుబడులే లక్ష్యంగా వెళ్ళాల్సింది ఎవరు? ఐటీ శాఖ మంత్రి. మరి ఈయనెందుకు పోతుండు? రైట్ స్విస్ బ్యాంకులు, ఈ హవాలా ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు ఇన్ని రోజులు ఈ ఎమ్మెల్యేలు, ఈ ఐఏఎస్ నవీన్ మిట్టల్ వీళ్ళందరూ ఇచ్చిన ఫండింగ్లు ఎన్నో అలా దాపెట్టాలి. మరి ఇప్పుడు ఎక్కడ దాపెడతారు? వీళ్ళు తీసుకుపోయి అక్కడే పెట్టాలి. మరి దానికోసం పోతుండా రేవంత్ రెడ్డి? దేనికోసం పోతున్నాడు? ఇరవై 24 నుంచి బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయం. వారం రోజుల పాటు కొనసాగే అవకాశం. ఈ నెల 25 లేదా 26న పూర్తి స్థాయి బడ్జెట్. 31 లోపు ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. రైతు భరోసా పథకంపై శాసనసభలో చర్చ. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం పైన ఇతర బిల్లులను సభలో ప్రవేశపెట్టే ఛాన్స్. ఈ సభ సాక్షిగానన్న 119 ఎమ్మెల్యేలు మాట్లాడండి అయ్యా. స్కూళ్ళ గురించి మాట్లాడండి, నిరుద్యోగుల గురించి మాట్లాడండి, ప్రశ్నించండి. 119 ఎమ్మెల్యేలు బతికే ఉన్నామని చెప్పండి అసెంబ్లీలో. అసెంబ్లీ మొదలైన తర్వాత అట్లీస్ట్ మాట్లాడండి ఇకనైనా అసెంబ్లీలలో.
ఆత్మహత్యలో భారత్ టాప్. ప్రతి 1,00,000 మందిలో 12కు పైగా బలవన్ మరణాలు. 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య. ఏం చేసాం ఇటువంటి నాయకులు అంతసేపు ఆత్మహత్యలే శరణ్యమిగా. యూజీసీ నెట్ ప్రశ్నపత్రం లీక్ కాలేదు. స్క్రీన్ షాట్పై తేదీ మార్చి టెలిగ్రామ్లో వైరల్ చేశారు. రికవరీ బంధు రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు. జిల్లాల్లో 33 ఎకరాల భూమిలో 1981లోనే లేఅవుట్ అయినా గత 5 ఏళ్లలో పథకం కింద 17 లక్షలు లబ్ధి. ఫిర్యాదు రావడంతో రికవరీ. సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోండి. బండి సంజయ్కు కేటీఆర్ లేఖ. రాహుల్ రేవంత్ ఇద్దరిలో ఎవరు సన్నాసి? అదానిపై ద్వంద్వ వైఖరి ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత. మరి ఇక్కడ నాకు కూడా ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మీరు కూడా మీ వల్ల కదా రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది. ద లెజెండరీ లీడర్ కేసీఆర్ పిల్లలై ఉండి మీరు ఆయనకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది జాలక, గద్దలు విక్కదినట్టు మా కేసీఆర్ గారిని పిక్కదిన్నది కాలక, మరి నేను కూడా అడుగుతున్నా, కేటీఆర్ సన్నాసా, హరీష్ రావు సన్నాసా, లేకపోతే సంతోష్ రావు జోగులపల్లి సన్నాసా? ఎవరు సన్నాసులు? ఇన్ని వేల కోట్ల ఆస్తులు నార్సింగ్లో హైటెక్ సిటీ వేసినామని చెప్పి అప్పానంగా కొంతమందికి భూములు దారదత్తం చేసి వంశీరామ్ బిల్డర్స్ని అడ్డుపెట్టుకొని మై హోమ్ని అడ్డుపెట్టుకొని ఆస్తులు విచ్ఛిన్నం చేసుకుంది ఎవరు? కొల్లగొట్టింది ఎవరు? దరిద్రాన్ని తెచ్చిపెట్టింది ఎవరు? జీవోలను పాస్ చేసింది ఎవరు? 59 జీవోని అడ్డుపెట్టుకొని భూములు నొక్కేసింది ఎవరు? తెలంగాణలో ఈ రోజున భూములు ఏడున్నాయంటే ఎక్కడ ఎవరు? రంగనాయక్ సాగర్ భూములు కొట్టింది ఎవరు? నొక్కేసింది ఎవరు? హరీష్ రావు కదా. కాంపిటీషన్ బాబా మరుదులు ఇద్దరు ఇట్లా జుట్లు పట్టుకొని మరి కాంపిటీషన్